So what's up people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. సో రైట్ నౌ అయితే మనమైతే డ్రాగ్ రేస్ అయిపోతున్నాం. సో నార్మల్గా మీరు గెస్ చేయండి ఏ బైక్ అని చెప్పేసి అని. సో మీరు ప్రీవియస్ వీడియో చూసుంటారు, ఆల్రెడీ రివ్యూ తీసినాం కొత్త 2024 R15Mని. సో ఇప్పుడైతే కొత్త 2024 R15M కొన్నాం. మన 2022 R15Mకి డ్రాగ్ రేస్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. సో చాలా చూద్దాం, లైక్ ఎట్లా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ప్రతి ఒక్కటి సేమే, కాకపోతే లైక్ ఇది BS6 ఫేజ్ 2, మనది BS6 అన్నమాట. సో చూసాం మేబీ ఏమైనా పవర్ డిఫరెన్స్ ఉందా, లేకపోతే లైక్ టాప్ స్పీడ్లో ఎట్లుంది అని చెప్పేసి చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఈ కొత్త బైక్ వచ్చేసి ఫస్ట్ సర్వీసింగ్ మాత్రమే అయిపోయింది. సో సెకండ్ సర్వీసింగ్ ఇంకొంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ మాత్రం అస్సలు చేయకండి. లైక్ ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, సో ఇదంతా మొత్తం ఖాళీ రోడ్ అన్నమాట. లైక్ ఖాళీ రోడ్ అంటే కొంచెం హైవే, సో మనకు ప్రాబ్లం ఉండదు, అందుకే ఇక్కడ ట్రై చేస్తున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగ్. అండ్ బైక్స్ అయితే స్టార్ట్ ఉన్నాయి. సో యశ్వంత్ అన్నమాట బైక్. సే హాయ్, సేఫ్ రైడ్. సో చలో 3 hours కొడతా, థర్డ్ అరౌండ్కి వెళ్ళిపోవాలి. సో డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకున్నాం అన్నమాట. సో నీళ్ళు అయితే నేనే వచ్చేసిన. ఓ మై గాడ్, అసలు R15 కొత్త బైక్ ఎక్కడుందో కూడా కనిపించట్లేదు నాకైతే. హోలీ షిట్, ఎందుకు R15 ఎక్కడుందో కూడా కనిపించట్లేదు. ఓ వేర్ ఇస్ ద బైక్? అరే యార్ షట్. సో యాక్చువల్గా నాకు లెఫ్ట్ సైడ్లో చూస్తే బైక్ కనిపించలే, అందుకే స్లో డౌన్ అయిపోయినా. అండ్ మళ్ళీ ఇప్పుడు క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. సో పర్ఫెక్ట్ డ్రాగ్ వచ్చింది, కాకపోతే లైక్ ఇనీషియల్గా మనం పికప్ చేసుకున్నప్పుడు అదంతా కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే వీలీ పాపప్ అయింది. మనది వీలీ పాపప్ పర్ఫెక్ట్గా లాంచ్ అయింది కాబట్టి మనకి స్మూత్ వచ్చేసింది అనమాట. సో చలో ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఒకసారి డ్రాగ్ రేస్ అయితే పెట్టుకున్నాము. సో చలో అయిపోయింది మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసాను నేనైతే. అండ్ మనం ఒకసారి బైక్ కూడా ఎక్స్చేంజ్ చేసుకొని అర్థం, ఎందుకంటే లైక్ రైడర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. అసలు మళ్ళీ బైక్ టాప్ స్పీడ్కి వెళ్ళట్లేదు, అసలుకి అదేందో కూడా అర్థం అవ్వట్లేదు. బైక్ అయితే కనిపించట్లేదు నాకైతే. వన్ 136, 137, 138, 139. సో చలో ఇక్కడ యూటర్న్ తీసుకుందాం. ఎత్తేసింది బైక్, ఎత్తేసింది. సో ఇప్పుడు మనం ఇక్కడ యూటర్న్ తీసుకొని బైక్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం అన్నమాట. సో నార్మల్గా S1 నడుపుతున్నప్పుడు అయినా క్లచ్ యూజ్ చేసి గేర్ని పాపప్ చేస్తున్నాం అనమాట. కాకపోతే మనమైతే క్విక్ షిఫ్ట్ అని యూజ్ చేసుకుంటున్నాం. సో మేబీ దానివల్ల కూడా ఒక గ్యాప్ అయితే ఉంటుంది అన్నమాట, లైక్ ఒక 1 second 2 seconds ఆఫ్ గ్యాప్ అయితే ఈజీగా వస్తుంది. సో ఇప్పుడైతే మనం 2024 R15 మీద డ్రైవ్ చేస్తాం. అండ్ మన బైక్ వచ్చేసి కొత్త టైర్స్ ఉన్నాయి కాబట్టి నాకు చాలా లైక్ ఏంటి అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట, బైక్ని ఏ విధంగా టర్న్ చేయొచ్చు అని చెప్పేసి అని. సో చలో ఆల్ ద బెస్ట్. సో ఇప్పటివరకు అయితే వీఆర్ ఆన్ ద టాప్, ఇన్ ద సెన్స్ లైక్ 2022 వర్షన్ టాప్లో వచ్చింది. సో ఇప్పుడైతే మనం దీన్ని డ్రైవ్ అయిపోతున్నాము.
అండ్ ఓకే, సో చలో. ఓ ఇది లాగ్ అయిపోయింది అనుకుంటా. మళ్ళీ మనమే ఫస్ట్ వచ్చేసినాం. దిస్ బైక్ ఈజ్ రియల్లీ కూల్ మ్యాన్. చాలా అంటే చాలా కూల్ అనిపిస్తుంది తెలుసా. ఒక్కసారి ఆ డిజిటల్ మీడియాని చూడండి, ఎంత క్రేజీగా అనిపిస్తుంది అసలుకి. ఐ ఫీల్ లైక్ ఐ మీన్ రేస్. 134, 136, 138, 139. Come on, 142, 143, 144, 146, 147, 148, 147. అదే యార్ ఇది మళ్ళీ తగ్గుతుంది. సో ముంగట మనకి ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ డౌన్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్గా మళ్ళీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అండ్ మన బైక్ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. అదే బండి నా వెనుకనే ఉంది, వస్తుంది బండి అయితే. సో 141లో ఉన్నా. అండ్ నా బైక్ నా బ్యాక్ సైడే ఉంది, లిటరల్లీ బ్యాక్ సైడ్. కంటే ఎక్కువ పోవట్లేదు ఇది. హోలీ షిట్ మ్యాన్, అసలు మన బైక్ ఎక్కడ ఉందో కూడా కనిపించట్లేదు. అరే నా వెనకాలనే ఉంది మన బైక్ అయితే. అదే యార్ నా వెనకాలనే ఉంది, లిటరల్లీ నా వెనకాలనే ఫాలో అవ్వకుండా వస్తుంది అన్నమాట బైక్ అయితే. 144, 145, 146,